అనుమానం? ఇదిగో కోటేశ్వరం, మన సినిమా గురించి మీరేం భయపడద్దు. మన సినిమా గ్యారంటీగా బంపర్ హిట్ అవుతుంది, డౌటే లేదు. అబ్బా, అంత గ్యారంటీయా? ఆ గ్యారంటీ ఏందో చెబితే కుసింత ఏడవడం మానేసి నవ్వుతా కదయ్యా. శోభనం చేసుకుందాం రా. కొడుకు మాన, మనిద్దరం శోభనం చేసుకునేదేంద్రా చండాలంగా? అబ్బా, ఈ ముప్పాల జనంతో ఇదేనయ్యా చిక్కు. శాంతం అర్థం చేసుకొని సావరు. నేను చెప్పింది సినిమా టైటిల్ అయ్యా బాబు. మన సినిమాలో సరోజ నడుమొప్పులు చూసి కుర్రకారుని కిర్రెక్కిస్తాయి. అందుకే మన సినిమా గ్యారంటీగా సిల్వర్ జూబ్లీ, డౌటే లేదు. ఏందోలే డైరెక్టరు, అంతకు ముందు నేను తీసిన పిల్ల మనిషి స్లావా డైరెక్టర్ కూడా ఇదే చెప్పాడు. కానీ బొమ్మ రిలీజ్ అయిన తర్వాత పెళ్ళైతే మనసిచ్చింది కానీ జనం మాత్రం డబ్బులీ లేదయ్యా. ఆ దెబ్బతో 25 ఎకరాల కొబ్బరి తోట, 50 ఎకరాల చెరుకు తోట రెక్కలొచ్చినట్టు ఎగిరిపోయినాయ్యా తల్లి. మన సినిమా గురించి మీరేం భయపడద్దండి. ఈ కేక నాలుగు మీద మచ్చ ఉంది, ఏదంటే అది జరగాలంతే. వారిని అమ్మ నీ మచ్చ సంగతేమో కానీ ఈ సినిమా కూడా పట్టంటే నా మొలతాడుతో నేను ఉరేసుకొని చావటం ఖాయం. ఈ బొమ్మతో నీ దశ తిరిగినట్టే. అమ్మ దశ సంగతేమో కానీ డబ్బులు తేలేక మాత్రం నా తలకాయ సీలింగ్ ఫ్యాన్ తిరిగినట్టు గిరగిరా తిరుగుతుందయ్యా. ఇదిగో పొట్టేశ్వర్ గారు, మీరు ఇలా అధైర్యపడకూడదండి. అసలు నిర్మాతకు ఉండాల్సింది డబ్బు కంటే ముఖ్యంగా ధైర్యం అండి. నిజమేనే, లక్షలు లక్షలు తెచ్చి నేను నీ మహాన పోయడానికి నాకు ధైర్యం ఉండాలి. అయినా మీరందరూ కలిసి నా సొమ్మును నల్లులు రక్తం తాగినట్టు తాగేస్తున్నారు కదయ్యా. ఈ సినిమా కనుక హిట్ కాకపోతే నేను ఈ సినీ ఫీల్డ్ నుంచే విరమించుకుంటాను, డౌటే లేదు. అబ్బో, భలేగా మంగమ్మ శపథం చేశావులే. ఈ హీరోయిన్ పిల్లల రంగులు పొంగులు చూసి ఆ వీక్నెస్ లో పడిపోయి ఈ ఫీల్డ్ లోకి వచ్చా. దీని అమ్మ ఈ సినిమాలు తీయడం కంటే ఆ ఎన్టీఆర్ సెంటర్ లో బజ్జీలు అమ్ముకోవడం బెటర్ నాకుందయ్యా. అబ్బా, ఏమిటి రికార్డింగ్? మీలాంటి నిర్మాతలు ఇలా మాట్లాడకూడదండి. ఒంటి మీద గుడ్డలు జారితే ఎలాగోలాగో లాక్కోవచ్చయ్యా, కానీ డబ్బులు జారితే లాక్కోవటం కష్టమయ్యా మగడా. అబ్బా, నన్ను విసిగించకండి, కాస్త ఆలోచించుకోనివ్వండి. ఏంది డైరెక్టర్ నువ్వు ఆలోచించేది? సాంగ్ చంద్రమండలం మీద తీయాలనా లేక సముద్రం మీద తీయాలనా? అయినా నీ గొడ్డెం ఊడింది, నీ బొడ్డెం జారింది, ఊడిన జారిన నాదేగా. ఇదిగో డైరెక్టర్, మన సినిమాలో అడుక్కు తినేవాడి వేసిన ఒకటి ఉంది కదయ్యా, దానికి ఎవరిని సెట్ చేస్తే బాగుంటుందంటావు? అమ్మ కడుపు మాడా, ఈ సినిమా పూర్తయ్యేసరికి నువ్వు ఎలాగో లెవెల్కి దిగజారుతావు. అప్పుడు ఆ వేషం నువ్వు వేద్దు కానిలే. అబ్బా అబ్బా, జోకులాడుతున్నావా? నవ్వు రావటం లేదయ్యా మగడ. దీని సిగదరగా ఏ నిర్మాత అంటే 10 ఎదవకి ఎలా కొలమైపోయింది. ఎదవ జన్మ. నిర్మాత గారు, మన సరోజ గారు వచ్చేస్తున్నారండి. అబ్బా, దీని రంగు పొంగు చూసే కదయ్యా. అబ్బా, దీని రంగు పొంగు చూసే కదయ్యా. అబ్బా, దీని రంగు పొంగు చూసే కదయ్యా ఉన్నదంతా దీనికి ఎడుతున్నాను. మీరేం మాట్లాడినా సరోజకి అర్థం కాదు సార్. అమ్మ కడుపు మాడ, ఈ ఎదవ జన్మ మనసు విప్పి మాట్లాడదామన్నా దీనికి తెలుగు వచ్చి సావదు కదయ్యా. ఇదిగో డైరెక్టర్, దీనితో విసిగిపోయినా నేను కొద్దిగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళొస్తా. దీనితో ఒక సాంగ్ కన్నా రిహార్సల్ చేయించుతావు. అలాగేనండి, వస్తా. రెడీ? అబ్బా, ఇదిగో ఆర్కెస్ట్రా, ఓ సాంగ్ వదండి అయ్యా.